ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ క్రిస్మస్ పండగ దేవుని స్తోత్రం మీ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆశపడుతున్నాను. పండగ దినాల్లోకి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుని స్తుతులు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు శతకోటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. అందరికీ కూడా సంతోషంగా పండగ వాతావరణం మనం చూస్తున్నాము. అలాగే సంతోషంగా మీరందరూ ఉండాలని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఇప్పుడు మనకు వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలోంచి 6 నుంచి కొన్ని వచనాలు, 9 వచనాల వరకు మనం చదువుకుందాం. మొదట 1-2 వచనాలు. 1-2 చదువు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరూబులు నిలిచుండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండెను. చాలండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్న సారాంశం మేము గ్రహించుటకు కృప చూపించండి. అందుకు మా కనులు మీరు తెరవండి తండ్రి. నీ స్తోత్రం యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయమందు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరంలో యెషయా భక్తుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఏమనంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆమేన్. ఒక దర్శనం చూస్తున్నాడు యెషయా. ఆమేన్. అందుకనే ప్రతి మనిషికి కూడా ఒక దర్శనం కావాలి. దేవుని స్తోత్రం. ఒక ప్రత్యక్షత కావాలి. దేవుని స్తోత్రం. ఏ మనిషి అయితే దేవుణ్ణి దర్శిస్తాడో, ఏ మనిషి అయితే దేవుని ప్రత్యక్షత చూస్తాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే జనులు దర్శనం లేకే కట్టు లేక తిరుగుతున్నారంట. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి వ్యక్తికి ఒక దర్శనం ఉండాలి, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి. అది ఎలా కలుగుద్ది? దేవుని స్తోత్రం. మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన ప్రత్యక్షత మనకి కలుగుద్ది. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మనం ఆశ కలిగి ఉంటే మన ఆశను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని పని నేను చెయ్యాలి, దేవుడు నాకు కావాలి అని దేవుని మీద ఎవరైతే ఆనుకొని, దేవుని మీద ఎవరైతే ఆశపడి ఉంటారో వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. తర్వాత దేవుని స్తోత్రం వాళ్ళని దేవుడు దర్శిస్తాడు. ఆమేన్. ఈ యెషయా భక్తుడు కూడా ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం ప్రత్యక్షత కలిగింది. దేవుని స్తోత్రం. దేవుని ప్రత్యక్షత, దేవుని స్తోత్రం వారికి కలిగింది. ఏమన్నాడంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉండెను. ఆమేన్. మన ప్రభు ఎంత గొప్పవాడండి. ఆమేన్. ఆయన చొక్కాయి అంచులంట దేవాలయము నిండుకొని ఉన్నదంట. దేవుని దర్శనం ఏ మనిషి అయితే చూస్తాడో, దేవుని ప్రత్యక్షత ఏ మనిషి అయితే చూస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. ఆ మనుషుడిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు కొందరు ఉన్నారు. వారు దేవుని స్తోత్రం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం, దేవుని స్తోత్రం, దేవుని మీద ఒక ఆరాటం,
ఎవరైతే ఉండి దేవుని కోసం ఒక సమర్పణ కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. వారి హృదయాలను దేవుడు తెరుస్తాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన అండి, దేవుని కోసం వారు చేసినటువంటి త్యాగం, దేవుని కోసం వారు చేసినటువంటి ఏ పనైనా దేవుని నచ్చి వాళ్ళని దేవుడు బహుబలంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు కూడా మండుతున్న హృదయం ప్రతి విశ్వాసికి ఉండాలండి. ఉంటే దేవుడు ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. మండుతున్న హృదయం కావాలి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని దగ్గర త్యాగం దేవుడు కోరుకుంటాడు, త్యాగాన్ని కోరుకుంటాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసినటువంటి భక్తిని ఆయన ఏం చేస్తారంటే పరీక్షిస్తాడు. పరీక్షించి ఆయన ప్రత్యక్షత నీకిచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. ఇక్కడ ఈయన ఒక దర్శనం చూస్తున్నాడు. చూసి ఏమన్నాడంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉండే, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనెను. దేవుని స్తోత్రం. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఆ ప్రత్యక్షత చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒక శరాబులు కెరూబులు అక్కడ ఉన్నారు. ఆ శరాబులు ఒక్కొక్కటి శరాబుకి 6 రెక్కలు ఉన్నాయంట. దేవుని స్తోత్రం. ఆ 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును ఏం చేసుకున్నాడు? కప్పుకున్నాడు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. దేవుని స్తోత్రం. స్తుతులు. 2తో 2 ఎగురుచుండెను. చూడండి, ఆ దేవదూతకి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో సంగీత సునాదముతో యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతికి స్తుతిగానము చేయుచున్నాడు. 2 కళ్ళు కప్పుకొని, 2 కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని. ఎందుకనంటే మన తండ్రి పరిశుద్ధుడు. ఆమేన్. మన తండ్రి ఎలాంటి వాడు అండి? పరిశుద్ధుడు. ఆమేన్. స్తుతులు. అందుకనే దేవుడు మన దగ్గర పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆమేన్. పరిశుద్ధత కోరుకుంటున్నాడని అటువంటి ఆశ కలిగి ప్రతి యవనస్తుడు, దేవుని స్తోత్రం, ఆయన పరిశుద్ధతలోకి రావాలి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, ఈ శరాబులు 2 రెక్కలతో కళ్ళంట, 2 రెక్కలతో కాళ్ళంట, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిగానము చేస్తున్నాయంట. స్తోత్రం. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే యెహోవా పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నా మందిరమునకు అనుకూలమని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలమంట. ఆ ఆశ కలిగి ఎవరైతే జీవిస్తారో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఈ వ్యక్తి ఈ యెషయా ఆ దర్శనం చూస్తున్నాడు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమలో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంట. దేవుని స్తోత్రం. గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. ఒక్క లోకము కాదండి, సర్వలోకము. సర్వలోకనాథుడు అతనికి పేరు. ఆమేన్. సర్వలోకనాథుడు అని దేవుని స్తోత్రం అతనికి పేరంట. ఆమేన్. స్తోత్రం. చూడండి, మన తండ్రి ఎంత గొప్పవాడో చూడండి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన
గొప్ప స్వరముతో ఈయన సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉండెను. గొప్ప స్వరముతో గానం ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూడండి, మందిరమంతా ధూపముతో నిండిందంటండి. ఏ ధూపం? ప్రార్థనా ధూపం. దేవుని స్తోత్రం. ప్రార్థనా ధూపం వేయాలండి మనం. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మన ఇంటిలో ప్రతి దినము ప్రార్థనా ధూపము వేయాలి. ఆమేన్. స్తుతులు వందనాలు చేస్తున్నాను. అన్య జనాంగము వాళ్ళు చూడండి, వాళ్ళు ధూపం ఎలా వేస్తారు? వాళ్ళు ధూపం వేయింది వాళ్ళు నిద్రపోరు. ఎందుకనంటే వాళ్ళకి భయం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ధూపం వేస్తే బాగా ఆశీర్వాదం వస్తుందనేటువంటి వాళ్ళొక సిద్ధాంతం. చూసారా? స్తుతులు. ఆ ధూపం మనం వేసేటువంటి ధూపం ఏంటి? దేవునికి ప్రార్థనా ధూపం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను నా చేతులు ఎద్దుట దేవునికి నైవేద్యముగా, సాయంకాలం నైవేద్యముగా ఉన్నది అని చెప్తున్నాడు. ఆమేన్. స్తుతులు. మన దేవునికి అంట చేతులు ఎత్తుట ఆయన సన్నిధిలో ధూపం వేయుట. స్తుతులు. వీళ్ళు వేస్తున్నటువంటి దూతలో వేస్తున్నటువంటి ఆ సరాబులు, ఆ కెరూబులు ఏం చేస్తున్నారు? అవి స్తుతులు వందనాలు చేసిన యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో వాళ్ళు అంటున్నప్పుడంట ఆ గడప కమ్ములు కదిలినాయంట. ఆ స్వరానికి దేవుని స్తోత్రం, ఆ స్వరానికి గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ధూపముతో నిండగా. చూడండి ఎలాంటి దర్శనం చూస్తున్నాడో. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ధూపం. ఆ ధూపం అతనికి ఇంపైన వాసనగా వెళ్ళి మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ధూపం, ప్రార్థన ధూపం మన ఇంట్లోంచి వెళ్ళాలండి. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అది సువాసనగా, దేవుని సువాసనగా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అంగీకరిస్తాడు. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత లేకపోతే ఆ దర్శనం ఈ భక్తుడు చూశాడో అప్పుడు అయ్యో నేను అపవిత్రత కలిగిన వాడనని గ్రహించాడండి. ఆమేన్. అందుకనే ప్రతి వ్యక్తి కూడాకి ఒక దర్శనం ఉండాలి, ఒక ప్రత్యక్షత ఉండాలి. ఉన్నప్పుడే నేను పాపినని ఒప్పుకుంటాడు. లేకపోతే వాడు ఎలా ఉంటాడంటే భక్తి చేయలేడు. జనములు కట్టు లేకుండా తిరుగుతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి దేవోక్తి లేదు, దేవుని దర్శనము లేదు. దేవోక్తి దేవి దర్శనం ఎవరికైతే లేదో వాళ్ళే కట్టు లేకుండా తిరుగుతారు. నామకార్థ భక్తి చేస్తారు, మందిరంలో ఉన్నట్టే ఉంటారు. స్తోత్రం. చాలామంది అంటారు, మా పిల్లలు చెప్పిన మాట వింటలేదండి, వాళ్ళ మాటలు వింటలేదు, వీళ్ళ మాట వింటలేదండి. ఎందుకనంటే వాళ్ళకు ఒక దర్శనం లేదు, కట్టు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి యేసు ప్రత్యక్షత కావాలి. దానికోసం వీళ్ళు ఆశపడి అడిగితే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే దర్శిస్తాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నా. యేసు పట్ల తపన కావాలి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. అలాగ దావీదు తప్పించాడు. దేవుని స్తోత్రం. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, యెహోవా మందిరములో ఉండుట నాకు మంచిది అని దావీదు అంటాడు. స్తుతులు. ఇక్కడ యెషయా కూడా ఏం చేస్తున్నాడు? దర్శనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. ఏ సేవకుడికైనా దేవుడు ఒక్కొక్కళ్ళుగా దర్శిస్తాడు. ఏ విశ్వాసికైనా దేవుడు ఎవరికిచ్చే ప్రత్యక్షత వాళ్ళకిస్తాడు, ఎవరికిచ్చే దర్శనం వాళ్ళకిస్తాడు, నీకున్నటువంటి స్థితిని బట్టి. ఆమేన్. స్తుతులు వందనం. ఎవరికో ఉన్నట్టు మనకు ఉండదు. ఎవరిది వారిదే, ఎవరి ప్రత్యక్షత వాళ్ళదే, ఎవరి దర్శనం వాళ్ళకే. ఆమేన్.
స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యెషయా దేవుని దర్శనం చూస్తున్నాడు, దేవుని ప్రత్యక్షత చూస్తున్నాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు కూడా ఆశ కలిగి ఉన్నావా? ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవా, నాకు నీ ప్రత్యక్షత కావాలి, నువ్వు నన్ను అభిషేకించు, నువ్వు నన్ను వాడుకో అని మీరు ఆశ కలిగి ఉంటే మీ ఆశను దేవుడు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. స్తుతులు. ఈయన ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత లేకపోతే దేవుని దర్శనం అతను చూశాడో ఆయన అంటాడు, అపవిత్రమైన పెదవుల గలవాడను, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, పవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించుచున్నవాడను. చూడండి, దేవుని నివసించువాడను. అయ్యా, నేను ఈ అపవిత్రమైన జనుల మధ్యలో నేను జీవిస్తున్నానయ్యా. స్తోత్రం. ఎవరు తెలుసుకుంటారు ఈ మాట? స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నాను. దేవుని స్తోత్రం. నేను నశించి తిని అంటే అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నానని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. ఆమేన్. అందుకనే ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, అపవిత్రమైన జనుల మధ్య, అపవిత్రమైన పాప లోకములో మేము జీవిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి అని మీరు ప్రతిదినము మీరు ప్రార్థన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ఆశను దేవుడు ఏంటంటే తీరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకాన్ని మనం జయించాలంటే దేవుని ప్రత్యక్షత మనకు కావాలి, దేవుని దర్శనం మనకు కావాలి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మనుషుడు ధన్యుడు. అటువంటి వాడే గ్రహించగలడు. అయ్యో, నేను అపవిత్రమైన జనుల మధ్య నేను జీవిస్తున్నాను, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో నేను జీవిస్తున్నాను అని జనుల మధ్య నివసించు వాడను, నేను నశించిదనని ఏ వ్యక్తి అయితే దేవుని స్తోత్రం, ఏ వ్యక్తి అయితే దేవుని దర్శనము, దేవుని ఎటువంటి ప్రత్యక్షత చూశాడో ఆ వ్యక్తే గ్రహింపగలడు. ఆమేన్. లేకపోతే ఆ వ్యక్తి ఆ దర్శనం చూడకపోతే లోకంలో పడిపోతారండి. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి వ్యక్తికి ఒక దర్శనం కావాలి, ఒక ప్రత్యక్షత కావాలి. దేవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యక్షత ఇచ్చి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. నాకుండవలసిన ప్రత్యక్షత నాకుంటుంది, ఎదుట మనిషికి ఉండేటువంటి ప్రత్యక్షత ఎవరి ప్రత్యక్షత వాళ్ళదే. ఆమేన్. అందుకని అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించుతున్నాను, నేను నశించుచున్నాను అయ్యా, నశించిపోతున్నాను అయ్యా. అపవిత్రమైన పెదవుల గలవారు, అయ్యో ఎక్కడ చూసినా బూతు మాటలు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా లోకస్తులు అపవిత్రమైన మాటలు వినాల్సి వస్తుంది. అపవిత్రమైన మాట్లాడేటువంటి వారి మధ్య నేను నివాసం చేస్తున్నాను. అయ్యో, నేను నశించెదను తండ్రి, నశించి తిని. ఎప్పుడైతే దేవుని దర్శనం తెలుసుకున్నాడో ఈ అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల్లో నేను ఉన్నాను అని గ్రహించాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రత్యక్షత దర్శనం చూసిన వాడే ఆ మాట చెప్పగలడు. జనుల మధ్య నివసించువాడు, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసిన అనుకొంటిని. అప్పుడు ఆ శరాబుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని అట్టించి. దేవుని స్తోత్రం. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే, ఆ దర్శనం ఎప్పుడైతే ఈ భక్తుడు చూశాడో అక్కడ ఉన్నటువంటి ఆ శరాబు వచ్చి అక్కడ మండుచున్నటువంటి బలిపీఠం వద్ద కారుతో తీసిన నిప్పును తీసి పట్టుకొని తన యొద్దకు ఎగిరి వచ్చి ఆ నోటికి తగిలించి. దేవుని స్తోత్రం. ఆ నోటికి తగిలించాడంట. చూసారా, తెల్లారు లేస్తే మనం చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నోటితోటి, హృదయంలోను అన్నీ ఎంత అపవిత్రత జరుగుతుంది మన శరీరంలో. దేవుని స్తోత్రం. ఒక అపవిత్రమైన జీవితం జీవించేవాడు పరిశుద్ధుడిగా జీవించాలంటే
ఇటువంటి ప్రత్యక్షత ఆ వ్యక్తికి కావాలి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు తిరిగి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. ఆమేన్. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ కారుతో తెచ్చినటువంటి ఆ నిప్పు పెదవులకు తగిలించగానే అతడంట, నీ పెదవులు తగిలేను కనుక నీ పాపములను ప్రాయశ్చిత్తమాయను. అంతే, ఆ భక్తుడు మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఇదివరకు ఉన్నటువంటి జీవితం లేదు. ఇదివరకు ఉన్నటువంటి దేవుని స్తోత్రం ఆ అపవిత్రమైన మాటలు లేవు. దేవుని స్తోత్రం. స్తుతులు. ఇదివరకు ఉన్నటువంటి అపవిత్రత, ఇదివరకు ఉన్నటువంటి వెనకట్టేటువంటి ఆ పాపపు మాటలు, పాపపు స్వభావం ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ పెదవుల మీద నిప్పు తీసుకొచ్చి పెదవుల్ని అంటించాడో అతనేమైపోయాడు? దేవుని తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిందంట. ప్రాయశ్చిత్తం. దేవుని స్తోత్రం. నా దోషము తొలగిపోయాను. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం మాట్లాడుతున్నాడు. దేవుని ప్రత్యక్షత ఉన్న వ్యక్తికి దేవుని స్తోత్రం స్వరం ఇచ్చి మాట్లాడతాడు. ఆమేన్. యేసన్న స్వరం వినాలని ఉందా మీకు? ఆమేన్. యేసయ్య స్వరం వినాలని ఉందా మీకు? ఆమేన్. దేవుని స్తోత్రం. యేసయ్య స్వరం ఇతను ఏమంటున్నాడంటే, అతని నోటికి పెదవులకి రాగానే ఆయనకు పశ్చాత్తాపం కలిగిందంట. నీ దోషములు తొలగిపోయాను. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవెయ్యగా వింటిని. దేవుని స్తోత్రం. ఒక స్వరం అతనికి వినిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసన్న స్వరం నువ్వు ఎప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా జనమూల శబ్దము, జలమూల శబ్దము, బలమైన ఉరుములతో. జనమూల శబ్దము, జలమూల శబ్దము, బలమైన ఉరుములతో. కలసిన స్వరము పిలచిన యేసును నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. ఎప్పుడైనా మీరు దేవుని స్వరం విన్నారా? ఆశ కలిగి ఉన్నారా? ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నేను పాపిని, ఈ పాపంలోంచి నేను విడుదల పొందాలి అని మీరు ఆశ కలిగి ఉంటే మీ ఆశను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. దేవుని స్తుతులు. నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని ఆశ మీకుంటే ఖచ్చితంగా మీ ఆశను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు అది నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. అప్పుడు నేను ఎవరిని పంపేదను? నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. దేవుని స్తోత్రం. నా కోసం ఎవరు వెళతారు? దేవుని స్తోత్రం. నా నిమిత్తం ఎవడు పోవును? దేవుని స్తోత్రం. నేను ఎవరిని పంపాలి? అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. ఇక్కడ బహువచనం వచ్చిందండి. మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అందుకు నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపమనగా. అబ్బా, దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నేనున్నానయ్యా, నన్ను పంపు. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మనిషికి ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం ఉంటేనే ఆ మాట మనం పలకగలమండి.
పౌలు చెప్తున్నాడు, దేవుని స్తోత్రం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్తుతులు, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ, నేను సువార్త ప్రకటిస్తే నాకు జీతం. ఆమేన్. ఎవడైతే సువార్తను ప్రకటించాడో వాడికి శ్రమంట. ఆయన నిమిత్తము ఎవరైతే సువార్త ప్రకటిస్తారో ఆయన జీతం ఇస్తాడంట. ఆమేన్. జీతం, ఆయన ఇచ్చే జీతం 100 అంతులండి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అదే నేను సువార్త ప్రకటిస్తే నాకు జీతం అంటున్నాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చే జీతం గొప్పది. ఆమేన్. ఇతను అంటాడు, ఆ దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే చూశాడో, అయ్యా నేనున్నాను, నన్ను పంపుము. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా అంటున్నాడు, ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపుము. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూసారా, దేవుని దర్శనం ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తిని దేవుడు బహుబలంగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో నాయనా మీరు మీ ఆత్మచేత దర్శించి అభిషేకించి ఆ బిడ్డల యొక్క నాయనా స్తోత్రం ఆశలన్నీ మీరు తీర్చమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.